నమస్తే మై డైలీ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెలర్ని. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను. సో ఇవన్నీ చెప్తున్నాను కానీ ఒకప్పుడు డ్యూటీ వస్తానేమో ఓలాలో. ఇప్పుడు ఓలాలో అయితే డ్యూటీలు రాలేదు. ఇప్పుడైతే జస్ట్ ఊబర్ ఒకటి ఆన్ చేసుకుంటాను, ఎందుకంటే ఊబర్లో ఇన్సెంటివ్ ఉంది, ప్లస్ అలాగే మనకి పీక్ అవర్ కూడా ఉంది 8 నుంచి 11 గంటల వరకు. ఇప్పుడైతే 9:30 అవుతుంది. లేట్గా తీసిన ఎంత తొందరగా తీయాలనుకున్నా అవ్వదు కదా ఒక్కొక్కసారి. సో బెటర్ లైక్ నెక్స్ట్ టైము చేద్దాము. ఇప్పుడైతే డీజిల్ లేదు బండిలో, డీజిల్ వేయించుకొని 0 కిలోమీటర్ చేద్దాం. ముందుగా వచ్చేసి డేట్ 24వ తేదీ బుధవారము 4వ నెల 2024. మనం ఇప్పుడు వచ్చేసి డీజిల్ పట్టించుకొని డ్యూటీ ఆన్ చేద్దామండి. డే డ్యూటీ మాత్రమే, ఇప్పుడు నైట్ డ్యూటీ చేస్తాను ఇప్పుడు డే డ్యూటీ చేస్తాను. కానీ ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తా అనేది తెలియదు అనమాట. ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తే అన్ని గంటలకు మనం కౌంటింగ్ చేసుకుందామండి. డేట్ టు డేట్ అంటే కాని పని, ఎందుకంటే కొంచెం బిజినెస్ బాగా చేయాలి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి డీజిల్కి కూడా మిగలటం లేదు. అందుకోసం అని చెప్పేసి ఏ టైం పడితే ఆ టైం డ్యూటీ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే డే టైం చూస్తాను నేను డ్యూటీని. డీజిల్ బంక్లోకి అయితే వచ్చినాను. ఇప్పుడు 0 కిలోమీటర్ చేద్దామని. ఇదో డీజిల్ బంకు అలాగే 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేయబోతున్నా. 0 కిలోమీటర్ అయిపోయింది. ఎంత తదుపరి ఇస్తాడో ముందర కారు తెలియదు. సో మనం అలాగే ఇన్సెంటివ్ ఎన్ని గంటల నుంచి పీక్ అవర్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉందనేది కూడా చూద్దాము. సో పీక్ అవర్లో ఒక బుకింగ్ చేసి 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట. దానికే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నా. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పీక్ అవర్లో మంచి రేటింగ్ ఉంది, దాన్ని చూపిస్తాను నేను. ప్రజెంట్ అయితే డీజిల్ పట్టించుకుందాం మనము. 1000 రూపాయలు డీజిల్ కొట్టిస్తున్నా. ఇప్పుడైతే ప్రజెంట్ 0 చేస్తున్నాడు. 0 అయింది. 1000 రూపాయలు కొట్టిస్తున్నా. రూపాయలు డీజిల్ అయితే యూజ్ చేసుకున్నాము. 0 కిలోమీటర్ కూడా చేసేసినాం కదా. వచ్చేసి కొంచెం గ్యాల్ తక్కువ ఉంది, గ్యాల్ పెట్టించుకొని డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇంకా ఊబర్లో వచ్చేసి ఇప్పుడు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు పీక్ అవర్ ఉందో చూద్దామండి. ఊబర్ ఇలా ఆన్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంటుంది సర్కిల్ మీకు. ఈ సర్కిల్ లోపల ఎక్కడ తీసుకున్నా కూడా 50 రూపాయలు బూస్ట్ ఉంటుంది. పీక్ అవర్ వచ్చేసి 8 గంటల నుంచి 11 గంటల వరకు ఉంది ఇప్పుడు మార్నింగ్. అదే పీక్ అవర్ని ఎలా చూడాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా. సో 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఆపర్ నుంచి డ్యూటీస్ లేకపోతే ఇక్కడ చూసేది మనకి 8 గంటల నుంచి 11 గంటల వరకు 50 రూపాయలు ఎక్కువ మార్నింగ్ టైంలో. నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టినాను. ఇది వచ్చేసి రిజర్వేషన్ బుకింగ్, మనకు దాంతో అవసరం లేదు. రిజర్వేషన్ కావాలంటే మార్నింగ్ రిజర్వేషన్ తీసుకోవచ్చు. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో కూడా చూపిస్తుంది ఇక్కడ. ఇది ఈవినింగ్ టైంది. 17 అంటే 17లో 12 తీసేస్తే మనకు అంత ఐడియా రాలేదు. అదే 5 గంటలు, 12 తీసేస్తే 5 గంటలు. 5 గంటల నుంచి మళ్ళీ ఇది ఒకటి 19 అంటే 19లో 7 గంటల వరకు ఉంటుంది. ఓకేనా, అట్లా ఏదైనా కానీ ఉంటుంది. మళ్ళీ ఇది 8 నుంచి 10 గంటల వరకు డేట్ వేస్గా. ఇది డేట్ వచ్చేసి 25వ తేదీ. ఇది వచ్చేసి సాటర్డే మే 4వ తేదీ ఇది. సో డేట్ వేస్గా ఉంటాయి ఇవన్నీ. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇట్లా ఏది వచ్చినా కూడా మనకి పీక్ అవర్ ఎప్పుడు ఏంటి అనేది మనం అన్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. టైం వచ్చేసి ఇప్పుడు 9:44 అవుతుంది. నేను ఇంకా డ్యూటీ స్టార్ట్ చేయలేదు. మనకి ఒక అలవాటు ఉంది కదా, చిన్న టీ కప్పు తాగేసి డ్యూటీ స్టార్ట్ చేద్దాము. యాక్చువల్లీ 8 గంటలకే స్టార్ట్ చేయాల్సి ఉండే. 8 గంటలకంటే మనం చేయలేకపోయామన్నమాట. కొంచెం మనకు బద్ధకం ఎక్కువ కదా, ఈ వీడియోస్ ఎడిటింగ్ చేసి వేరే పనులు చూసుకొని చేయాలంటే కొంచెం కష్టమే కదా. అందుకని చెప్పేసి సో ఈరోజు అయితే డే డ్యూటీ చేయబోతున్నా. ఎన్ని రోజులు డే డ్యూటీ చేస్తానంటే చెప్పలేను. ఎప్పుడు చెప్తే అంటే ఎప్పుడు నాకు సమయం దొరికితే అప్పుడు అంతా డే డ్యూటీ కావచ్చు, నైట్ డ్యూటీ కావచ్చు, డ్యూటీ చేస్తూనే ఉంటాను అనమాట. నైట్ డే అనేది ఏం లేకుండా ఇంక ఇప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతుంటాను. ఎప్పుడు నాకు సమయం దొరికితే అప్పుడు వీడియో కూడా ఎడిటింగ్ చేసి అప్పుడు అప్లోడ్ చేస్తా. ఈరోజు తీసిండేది రేపే పెట్టాలని అట్లాంటివి ఏం పెట్టుకోను. ఎందుకంటే సిచ్యువేషన్ ఇంత ముందులా పెట్టుకుంటే ఇప్పుడు కట్టాల్సినవి చాలా నిలిచిపోయినాయి అనమాట. సో అవన్నీ క్లియర్ కావాలంటే ఇలా చేస్తే నేను బయటపడగలను. బట్ ఇప్పుడు చిన్న కప్పు టీ తాగేసి డ్యూటీ స్టార్ట్ చేస్తాను. టీ అయితే తాగేసిన. ఇప్పుడు డ్యూటీ ఆన్ చేద్దాము. టైం అయితే 10 పైన అయిపోయింది. సో ఇంకా మనకు ఉండేది ఒక 40 మినిట్స్ అనుకోండి. డ్యూటీ తొందరగా వస్తే మనకు ఒక 50 రూపాయలు అయితే దొరుకుతుంది ఇప్పుడు సర్జీలోను. డ్యూటీ అయితే ఆన్ చేస్తాను. ఇప్పుడు ఊబర్ ఆన్ చేస్తాను. ఊబర్లోనే చేద్దాం మనము. మనకి ఇన్సెంటివ్ ఏముందో చూద్దామండి. ఇన్సెంటివ్ ఇవన్నీ ఎయిర్పోర్ట్వి. ఇది మనకి మెయిన్ ఇన్సెంటివ్, డైలీ ఇన్సెంటివ్ ఇది. ఇది వచ్చేసి 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 32 బుకింగ్లు చేస్తే 8 ఏదో వచ్చింది. ఇది 5% ట్యాక్స్ ఎక్స్ట్రా తీసుకుంటే వేస్ట్. 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. బట్ అంత దూరం పోయే లోపల క్యాన్సిల్ చేస్తారు. 32 బుకింగ్లు చేస్తే 800, 8 బుకింగ్లు చేస్తే 300,
మళ్ళీ అదే ఇస్తున్నాడు. ఎప్పుడు అప్పపోయేది మనం. మళ్ళీ 5 బుకింగ్లు చేసి 250, మళ్ళీ 10 బుకింగ్లు చేసి 650 రూపాయలు. ఏదో ఒకటి తీసుకుందాం, చూద్దాం. ఉడుకు చంపేస్తాను, ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకోవాలి. ఏసామి ఇట్లా ఇస్తున్నారు. డే టైం చేస్తే పంచాయతీలు ఎప్పుడు ఇవన్నీ వేయచ్చు చెప్పండి. మనకేమో డ్యూటీలు కదా, లాడి వేలోపలు ఉంటాయి, లోపు ఊసిపోతాయి కానీ తెలియదు. టైం వచ్చేసి 10:04 అవుతుంది ఇప్పుడు మన డ్యూటీ ఆన్ చేసిన టైము. నిజానికి చెప్పాలంటే మనము సర్జీ యూతలే ఉన్నాము, అంటే వాళ్ళు ఇచ్చిన పీక్ అవర్ లైన్ యూతలే ఉన్నాము, కానీ ఆ లోపల ఏదైనా బుకింగ్ వస్తుంది. ఇప్పుడు అవన్నీ అంత దూరం ఉండేటివి అవన్నీ వచ్చేది మనకి. ఇప్పుడు ఏది వస్తే అది తీసుకుందాం, చూద్దామండి. కానీ ఏసీ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయాల్సిందేను డే టైం వచ్చేసి, లేకపోతే ఉడికిపోతాం, మనమే ఉడికిపోతాం, కస్టమర్లు ఏమో. కానీ ఇప్పుడు ఇన్సెంటివ్ అలాగే వచ్చేసి మనం పీక్ అవర్ చూసినాం కదా, దాన్ని ఒక నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఈ టైమింగ్ వచ్చేసి 24 hours వచ్చినప్పుడు కొంచెం చెప్పడానికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని పక్కాగా కౌంట్ చేసుకొని దాన్ని పూర్తిగా వివరిస్తాను నేనైతే. ఇప్పుడు ప్రజెంట్ ఏ డ్యూటీ వస్తే ఆ డ్యూటీ చేసుకుందాం. మనకైతే ఇట్లా డ్యూటీలు వేస్ట్ చేయడం వల్ల కూడా మనకు డ్యూటీలు ఇవ్వడం అనేది ఆపేస్తాడు ఊబర్ నుంచి. కాకపోతే ఏదో ఒకటి తీసుకొని పోతాడు. అలా మనకి రోజుకి ఇన్ని బుకింగ్లు అంటే నువ్వు కంటిన్యూగా చేస్తుంటే కంటిన్యూగా ఎన్ని బుకింగ్లైనా ఇస్తాడు. అదే నువ్వు ఒక 5-6 పాస్ చేసినావు అనుకో, అప్పుడే నీకు డౌన్ చేస్తాడు అనమాట, బుకింగ్స్ ఇవ్వడం అనమాట. సో ఇప్పుడు ఏదో వచ్చింది 300 ఎత్తుకుందాం. 15 కిలోమీటర్లు 2 minutes పికప్. చూసినారు కదా, 2 minutes పికప్, 15 కిలోమీటర్లు. చూద్దాం ఇది ఉంటుందో ఊసిపోతుందో అనేది. బుకింగ్ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ అయితే అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత ఇచ్చినారనేది చూద్దామండి. టైం వచ్చేసి 11:09 అవుతుంది బుకింగ్ అయిపోయటానికి. సో 1 point వచ్చింది, 1 trip. దీంట్లో వదిలే పూర్తి డీటెయిల్స్లో. ఊబర్కో 59 నిమిషాలు, 15.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 353 రూపాయలు. మనకు వచ్చేసి 301 రూపాయలు ఇచ్చినారు. సో ఇది ఎందుకు 50 రూపాయలు యాడ్ కాలేదంటే, మనము సర్జ్ ఉన్న ఏరియా లేకపోయి తీసుకోలేదు కదా, అందుకని చెప్పేసి అది తక్కువ ఇచ్చిండేది. మనకి 50 రూపాయలు యాడ్ కాదు. సర్జ్ ఉన్న ఏరియా లేకపోయి తీసుకుంటేనే 50 రూపాయలు యాడ్ అవుతుంది, పీక్ అవర్లో అయినా కూడా, లేకపోతే యాడ్ కాదనమాట. సో బుకింగ్లు అయితే వస్తున్నాయి, అంత వర్తబుల్ కాదు, అందుకనే తీసుకోలేదు నేను. ఏదైనా వస్తే చూద్దామండి. ఊబర్లో నా 2వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. బుకింగ్ వచ్చిన టైం వచ్చేసి 11:16 అవుతుంది. 1.6 ఉంది, 5 minutes చూస్తుంది. పికప్ చేసుకుని బుకింగ్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఊబర్లో ఫస్ట్ బుకింగ్ చూసిన, 2వ బుకింగ్ పికప్ చూసిన, దాని తర్వాత ఇంకా టైం దొరకలేదనమాట. టోటల్ 4 బుకింగ్లు చేసిన. సో ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి 3 బుకింగ్లు చూడాలి. ఫస్ట్ బుకింగ్ ఆల్రెడీ చూసినాము, ఇంకోటి అడ్వాన్స్లో ఉంది 5వ బుకింగ్. ఇప్పుడు మూడు బుకింగ్లకి ఎంత ఇచ్చినారనేది చూద్దామండి. టైం వచ్చేసి 1:29 అవుతుంది. టోటల్ అమౌంట్ 969 రూపాయలు. మనం ఇప్పుడు 3 బుకింగ్లు చూడాలి. 3 బుకింగ్లు చూసేస్తే 4 బుకింగ్లు కంప్లీట్ అయినట్టు. సో ఇది రెండోది వచ్చేసి ఊబర్కో 35 నిమిషాలు, 13.5 కిలోమీటర్. ఆన్లైన్ పేమెంట్ ఉంది. మనకు వచ్చేసి 193 రూపాయలు ఇచ్చినారు. 11:13కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 11:55కి వచ్చింది. ఊబర్కో 8.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 220 రూపాయలు. మనకు వచ్చేసి 157 రూపాయలు ఇచ్చినారు. మూడో బుకింగ్ వచ్చేసి ఊబర్కో 55 నిమిషాలు, 23 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 461 రూపాయి. మనకు వచ్చేసి 318 రూపాయలు ఇచ్చినాడు. సో ఇంకా 5వ బుకింగ్ రన్నింగ్లో ఉంది, ఎంత దూరం ఉందో చూద్దాం. ఇది 5వ బుకింగ్ అవుతుంది. సో బుకింగ్ క్యాన్సిల్ చేసినారు. సర్లేండి, ఏదో బుకింగ్ మన కోసం రాసి పెట్టి ఉంటుంది కదా, అది వచ్చినప్పుడు తీసుకొని పోదామండి, చూద్దాం. ఊబర్లో 5వ బుకింగ్ వచ్చింది, ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 1:39 అవుతుంది మధ్యాహ్నం. 2 కిలోమీటర్లు 7 నిమిషాలు చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 5వ బుకింగ్ అయితే కంప్లీట్ అయింది. 6వ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది, అది కూడా ఎంత దూరం ఉందో అలాగే చూద్దామండి. బుకింగ్ అయిపోయిన టైం వచ్చేసి 2:47 అవుతుంది. ఎంత ఇచ్చినా చూద్దామండి బుకింగ్కి. ఈ బుకింగ్ వచ్చేసి ఊబర్గో 1 hour 22 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ ఉంది. మనకు వచ్చేసి 348 రూపాయలు ఇచ్చినారు. ఇప్పుడు ఏదో ఆల్రెడీ ఉంది, ఎంత దూరం ఉందో చూద్దామండి పికప్. ఓకే, 600 meters 2 minutes చూస్తాను పికప్కి. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 6వ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే ఇదేది మన శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి, మైసూర్ శాటిలైట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి 18 కిలోమీటర్లు ఇచ్చింది. సర్లే అని చెప్పి బిరిగ్ ఎత్తేసిన, ట్రాఫిక్లో ఉన్నాను. చూస్తే ఇది గో ఇంటర్సిటీ. దెంకొచ్చి ఇక్కడ కుంభల్గూడ ఇండస్ట్రియల్ ఏరియాలో పడదెంగినాడు. ఇక్కడ చూస్తే బుకింగ్ రావు, బొచ్చు రావు. ఇచ్చినది 290 రూపాయలు ఇచ్చినాడు. మీరే చూడండి ఒకసారి. ఇటు నుంచి మళ్ళీ 10 కిలోమీటర్లు పోవాలా. అంతా ఇట్లా బొమ్మిడి పంచాయతీలు తగులుతావు. ఒకసారి కోపం వస్తుంది. ఏమంటే ఇంకా తప్ప చేసుకుంటూ పోవాలి.
చూడండి మీరే ఒకసారి. టైం వచ్చేసి 3:29 అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉందో చూడండి మీరే. ఇదో గో ఇంటర్సిటీ. పోనీ ఇంత దూరం గో ఇంటర్సిటీకి వచ్చినా ఒకే పాయింట్ వేయాల, దాన్ని కూడా పాయింట్లన్నీ ఎక్కువ వేయచ్చు కదా. చూడండి గో ఇంటర్సిటీ 33 నిమిషాలు, డ్రాప్ టైం వచ్చేసి 16 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి 332 రూపాయలు, మనకు వచ్చేసి 290 రూపాయలు ఇచ్చినాడు. ఫస్ట్ ఏమన్నా ఆకలి అవుతుంది, కడుపులోకి వేసుకుంటే ఏం తినలే, పొద్దున్న నుంచి తినేసి స్టార్ట్ చేస్తా. తినడం అయితే అయిపోయింది. మనకి 7వ బుకింగ్ కూడా వచ్చింది. 7వ బుకింగ్ ఏంటంటే ఇక్కడి నుంచినే, నేనున్న కుంభలగూడ ఇండస్ట్రియల్ ఏరియా నుంచినే. కాకపోతే కేక్ పార్సల్ తీసుకొని పోవాలంట. మనుషులు ఎవరు రారు, చూద్దాం ఎంత పెద్ద కేక్ అనేది. స్పెషల్ అంటే ఈ కేకులు తయారు చేయడానికి కొన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి, చెప్పాలంటే ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇది ఇక్కడ ఒకటి ఉంది కేకుల ఫ్యాక్టరీ. మళ్ళా నేను చాలా చోట్ల అయితే పోయినాలే, ఇది ఎగడే నగర్ అక్కడ ఒకటి ఉంది, ఓన్లీ కేకులు మాత్రమే స్పెషల్. సో దీంట్లో కూడా ఫ్యాక్టరీలు సపరేట్గా ఉన్నాయి, బేకరీలు కాదు, ఫ్యాక్టరీలు సపరేట్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తాను నేను అది కూడా. ఇప్పుడైతే పికప్ పోదాము, ఎంత దూరం ఉందో చూద్దాం. టైం వచ్చేసి 3:48 అవుతుంది. అంటే మనకి 3:30కే వచ్చింది, మనకి తినేకి వెయిటింగ్ కదా. 2 minutes 750 మీటర్స్ ఉంది. కేక్ని అయితే కలెక్ట్ చేసుకొని ఓటీపీ వేసుకొని వచ్చేద్దామండి. అయిపోయిన తర్వాత చూద్దామండి, లేదంటే మధ్యలో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడుకుంటుద్దాం. వీటికి కేక్ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చి నేను కాల్ చేసిన, కేక్ ఎత్తుకొని వస్తున్నారు. సో కేక్ ఫ్యాక్టరీని చూడండి ఒకసారి. కేక్ ఫ్యాక్టరీ ఇది బిందు రెసిపీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. ఇది ఫ్యాక్టరీ ఎంత పెద్దది ఉందో చూడండి. మొత్తం కేకులు మాత్రం తయారు చేస్తారు అక్కడ. కొన్ని కేకులు సప్లై చేసే వెహికల్సే. ఫోన్ ఆయన ఇవ్వమంటున్నాడు బండి. పిక్ చేసుకుందాం మనం కేక్ని, పిక్ చేసుకొని చూద్దామండి ఎంత పెద్దగా ఉందో కేకు. బండిలో పెట్టేటప్పుడు కూడా రికార్డ్ చేసుకుందాం ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది మనకి, మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ప్రాబ్లం ఏం రాకుండా. కానీ ఆ కేక్ ట్రై పెడతారు, ట్రై పెట్టే ముందు సీట్ మీద ఏదైనా పట్టే ఇచ్చుకోండి. ఇప్పుడు పట్టదేమని చెప్పినా నేను. కేక్ ట్రై అట్లా పెడతా అంటే పట్టేసేయమని చెప్పినా నేను, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ కదా ఆల్రెడీ. దాని కింద ఆయిల్ అంతా ఉంటుంది, అందుకోసమని సీట్ గలీజ్ కాకుండా సీట్ మీద పట్టే ఇచ్చి వేస్తాం. కేక్ అయితే పెట్టేసినారు, కింద పేపర్ వేసేసి. ఓటీపీ నీవే వెళ్తారా ఎవరు వెళ్తారా? ಓಟಿಪಿ ಇಸ್ಕೊಂಡು ಎರಡು ಕೇಕ್ ಇದೆ ನೋಡೋಣ ಅದರಲ್ಲಿ. 2 ಕೇಕ್ ಆಗಿದೆ ನೋಡು ನಿಮಗೆ. ಒಂದೇ ನಿಮಿಷ ಇರ್ನಾ, ಕಾಲ್ ಮಾಡ್ತೀನಿ ಇರ್ನಾ. ಇನ್ನು ಒಂದೇ ನಿಮಿಷ. ಎಲ್ಲಿದೆ ಡ್ರಾಪು? ಇಲ್ಲ ಉತ್ತರಲ್ಲೇನಾ? ಉತ್ತರಲ್ 6901. ಆಯ್ತಾ? ನೆಟ್ವರ್ಕ್ ಸ್ಲೋ ಇದೆ. ಸೌಂಡ್ ಅಲ್ಪ ಹಂಗೆ ಹೋಗ್ತಾ ಅಲ್ಲಿ ಬರೋಲ್ಲ. ಆಗಿದೆಯಾ? ఆగింది. ఇంకా పోదామండి. ఇవి ఫ్లేవర్స్ కేక్ చూద్దామండి. మళ్ళీ ఏసీ వేసుకోవాలి, లేకపోతే కింద దొబ్బిపోతుంది ఇది. చూడండి ఫ్లేవర్స్ కేక్. ఇట్లాంటివి మనం చాలా డెలివరీ చేసినాము. ఇది ఒకటే కాదు, నేను ఇంతకుముందు కూడా చేసినాను. ఈ మధ్యన అంటే మనం డే టైం చేయలేదు కదా, నైట్ టైం ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనము డెలివరీ చేయలేకపోయినాము. ఏసీ ఉండాలి, లేకపోతే పాడైపోతుంది ఇది. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ ఇది మధ్యలో అనుకోకుండా ఏమన్నా డ్యామేజ్ అయినా మనకు సంబంధమే లేదు. ఎందుకంటే వీళ్ళు పార్సెల్ డెలివరీ బుక్ చేసుకోలేదన్నమాట. ఇందులో ఉంటుంది ఆప్షన్ పార్సెల్ డెలివరీ అని. సో పార్సెల్ ఇంకో వేరే సంథింగ్ వేరే పేరుతో ఉంటుంది, దాన్ని బుక్ చేసుకోవాలి వీరు. కాకపోతే వీళ్ళు మనుషులు బుక్ చేసేది మామూలుగా మనుషులు పోవడానికి బుక్ చేసినారు. సో మధ్యలో ఏమన్నా మనకు సంబంధం ఉంటుంది. బట్ మనం మరీ అంత కేర్లెస్గా తీసుకొని పోము, మనం దాన్ని కొంచెం జాగ్రత్తగానే తీసుకొని పోతాము. మీకు తెలియాలని చెప్పేసి చెప్తున్నాను నేను. ఏమైనా మధ్యలో ఏమన్నా అయితే డౌట్ రావచ్చు మీకు, ఏమన్నా అయితే మళ్ళీ మనకి ఏమైనా పెనాల్టీ. అంత సినిమా ఏముండదు, ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళు అట్లా తెచ్చుకున్నప్పుడు ఒక మనిషి మన వెనకింటి క్యారీ రావాలా, అది వాళ్ళ బాధ్యత, మన బాధ్యత కాదు. కానీ మనం కొంచెం చూసుకొనే పోతాం, మరీ అంత దారుణంగా ఏం గుంతల్లో ఏం పోము.
సరే అయిపోయిన తర్వాత చూద్దామండి. 7వ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కేక్ డెలివరీ అయిపోయింది. 8వ బుకింగ్ వచ్చింది. సో ఇప్పుడు 7వ బుకింగ్కి ఎంత ఇచ్చినారు, 8వ బుకింగ్కి ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ పాయింట్ అలాగే డ్రాప్ అయిన టైం వచ్చేసి 4:46 అయింది. ఎంత ఇచ్చినాడు దీనికి? ఊబర్కు 46 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 15 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 257 రూపాయలు. మనకు వచ్చేసి 196 రూపాయలు ఇచ్చినారు. ఆల్రెడీ ఇంకోటి రన్నింగ్లో ఉంది బుకింగ్. ఎంత దూరం ఉంది ఇది? 2 minutes 400 meters ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 8వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. అలాగే మనకి పీక్ అవర్ కూడా స్టార్ట్ అయింది 5 గంటలకి. ఇప్పుడు నేను పీక్ అవర్ జోన్లోనే ఉన్నా. సో ఏదన్నా వస్తే మనకి 50 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఒక్కో బుకింగ్కి. ఇప్పుడు చూద్దామండి 8వ బుకింగ్కి ఎంత ఇచ్చినారనేది. టైం వచ్చేసి 5:07 అవుతుంది. ఎంత ఇచ్చినారు ఈ బుకింగ్కి? ఇది వచ్చేసి ఊబర్కు 15 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 4.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 142 రూపాయలు. మనకు వచ్చేసి 101 రూపాయి ఇచ్చినాడు. ఇప్పుడు పీక్ అవర్ ఇద్దో కరెక్ట్గా ఈ లైన్ ఉంది కదా బ్లూ కలరు, దాని లోపల ఉన్నాము. అదంతా పీక్ అవర్ జోను. ఇది అంతా పీక్ అవర్ జోనే, సర్జ్లోనే ఇదంతా. ఇది ఇట్లా గిర్ర గీసినారు కాబట్టి ఇదంతా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్లూ కలర్ లోపలే ఉన్నాం కాబట్టి మనకంతా పీక్ అవర్ సంబంధం. అది ఏదైనా వస్తే 50 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ నుంచి చూడండి, చూపిస్తా. ఆపర్చునిటీస్ ఇక్కడ నుంచి చూడండి. యూఆర్ కన్ఫర్మ్డ్ ఫర్ 50 రూపీస్ ఎక్స్ట్రా ఆన్ ఎవ్రీ ట్రిప్. పీక్ అవర్ సంబంధించి ఇక్కడ చూడు, బ్లూ జోన్ లోపలంతా. ఇప్పుడైతే నేను బుకింగ్ కంప్లీట్ చేసినాము. 9వ బుకింగ్ వస్తుందేమో చూద్దాం, వెయిటింగ్. ఇప్పుడైతే మనకు అమౌంట్ కూడా 1900 అయింది 8 బుకింగ్లకి. సో 125 కిలోమీటర్లు తిరిగిన ఒక పాయింట్ ఉంది. డీజిల్ అయితే బాగా తాగిపడేసింది, దారుణంగా తాగేసింది. ఎంత మిగులుతుందేమో తెలియదు. ఈరోజు అయితే మనం డే టు డే చేస్తున్నాం కాబట్టి చూద్దామండి ఏదైనా బుకింగ్ వస్తే. 9వ బుకింగ్ అయితే వచ్చింది. పికప్ చేసుకుంటే పోతున్నా. సో డీటెయిల్స్ ఫుల్ చూపించే అంత టైం లేదు. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. పీక్ అవర్ కదా ఇది, సో ఇవి చూపించుకుంటూ ఉండలే కాదు. అంతా అయిపోయిన తర్వాత చూద్దామండి మనము. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు సర్జ్లో 2 బుకింగ్లు చేసినాము. 9వ బుకింగు 10వ బుకింగ్ 2 చూడాలి. సో ఇక్కడ 10వ బుకింగ్లో అయితే మోసం జరిగింది మనకి. ఆ మోసం ఏంటి అంటే రాజాజీ నగర్ నుంచి సర్జాపూర్ మారతల్లి మెయిన్ రోడ్డు ఇక్కడికి డ్రాప్ అయింది. ఎగ్జాక్ట్లీ సర్జాపూర్ సిగ్నల్ దాటిన తర్వాత 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్ వస్తుంది. లెఫ్ట్ సైడ్లో ఒకటి లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో డ్రాప్ అయింది. అక్కడి నుంచి మనకి వచ్చేసి 20 కిలోమీటర్లు, ఎట్లన్నా ఆ సిటీలో 20 కిలోమీటర్లు వస్తుంది. 1 కిలోమీటరు 1.5 కిలోమీటర్లు అలా తక్కువ ఏమైనా కావచ్చు. సో వీళ్ళు ఏమంటున్నారు, మనకి అమౌంట్ ఎంత వచ్చింది అక్కడ 270 రూపాయలు వచ్చింది. 10.5 కిలోమీటర్ చూపిస్తుంది. 10 కిలోమీటర్ల 400 మీటర్లు చూపిస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది, కాల్ చేసి మీరు ఊబర్ మ్యాప్ చూపించినట్లు రాలేదు, అందుకనే మీకు అమౌంట్ తక్కువ వచ్చిందని చెప్పేసి మేమేం చేయలేము ఇవ్వమన్నారు. ఎందుకు ఇయ్యారు, మా నాయన డీజిల్ మా నాయన ఏం కదా డీజిల్ బంక్ అని చెప్పేసి కొంతసేపు అంతా బాగా వాదించి ఇవ్వనంటే ఎందుకు ఇవ్వకుంటే చెప్పు, నేను ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చుంటా, వదిలిపెట్టను, మా నాన్న దెంకచ్చి లక్షలు ఇవ్వలేదు నాకు, బండి తోలుకోపోరా అని, ఫ్రీగా సర్వీస్ చేయమని అని చెప్పి బాగా మాట్లాడినాను. లాస్ట్కి ఇస్తారా ఈరా అని చెప్పి బాగా వాదించిన. ఇప్పుడైతే కిలోమీటర్లు అయితే మనకి 10 కిలోమీటర్ల 400 మీటర్లే చూపిస్తుంది, 35 నిమిషాలు చూపిస్తాను. నేను వచ్చిండేది 1:16 నిమిషాలు వచ్చిన. కస్టమర్ కూడా ఏం మాట్లాడాలి పాపం, అది ఎలా చూపిస్తే అలాగే పొమ్మన్నాడు. ఎందుకంటే పీక్ అవర్ కదా, నేను అలాగే వచ్చిన అనమాట. సో ఇప్పుడు మాట్లాడాలి, మనకి టోటల్ మీద 481 రూపాయలు ఇచ్చినారు. సో అది చూద్దాం. అది కూడా ఇది మళ్ళా ఏమన్నా వీళ్ళు తెగడా చేస్తారేమో చూద్దామండి. అది కూడా అప్పుడు చేస్తే అప్పుడు కూడా ఊరిని వదిలిపెట్టిన, ఇట్లా దొంగ మోసం చేస్తున్నారు. మళ్ళీ మొన్ననే ర్యాపిడో వాళ్ళ దగ్గర నేను మాట్లాడిండే, ఎందుకంటే ఇంతకుముందు ఇష్యూ ఏదో వచ్చినా సాల్వ్ చేసినారు. సో ఇప్పుడు మళ్ళీ ఇట్లా మోసం చేస్తే మనం చూలేం, ఎర్రపూలు ఏం పెట్టుకొని రాలే కదా, లేకుంటే ఎర్ర బస్సు ఏమి ఎక్కి రాలే కదా సిటీకి. వీళ్ళకి వదిలిపెట్టే మంచిగా చూస్తా అంటే ఇట్లా చేస్తారు. జీపీఎస్ తీసుకోకుండా మా సంబంధమే మీరు చూపించారు కదా, నేను వేరే తీసుకోకుంటే ఇప్పుడు నేను అదే మాట అన్నా, జీపీఎస్ సరిగ్గా తీసుకోలేదంటే దానికి న్యాయం చేయాలి, కానీ రాదు అని చెప్తే మేమేం ఫ్రీగా దెంకొచ్చినామా డీజిల్ ఏమన్నా లేదు కదా. ఇదే మాట మాట్లాడిన వాళ్ళ దగ్గర. అందుకని చెప్పిన, జియో సిమ్ మాదేం కాదు, జియో అని అడుగు, నెట్వర్క్ సరిగ్గా రాలేదన్నందుకు నేనేం చేయాలా, నా అమౌంట్ నాకు ఇవ్వాలి కదా, జీపీఎస్ తీసుకున్నందుకు నా ప్రాబ్లం ఏం కాదు కదా, నాకు అమౌంట్ ఇచ్చేదాకా నేను వదిలిపెట్టినా, నాకు సమస్య క్లియర్ చేసిన తర్వాత కాల్ కట్ చేయమని చెప్పిన. సో ఇప్పుడైతే మనకి 482 రూపాయలు ఏమి ఇచ్చినారు, అది చూద్దామండి. కిలోమీటర్లు అయితే 10 కిలోమీటర్ల 400 మీటర్లే చూపిస్తున్నాడు. టైమింగ్ వచ్చేసి 35 నిమిషాలే చూపిస్తున్నాడు. అది ఏమన్నా మళ్ళా
మారుస్తాడా ఏమన్నా అనేది చూద్దాం, అమౌంట్ ఏమైనా కట్ చేసుకుంటాడా వేరే దానిలో, సో మనము బుకింగ్ గడిచేకొద్దు అనేది కూడా దాన్ని కూడా గమనిద్దామండి. ఇప్పుడైతే ఆ స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకుంటా. ఇప్పుడు 9వ బుకింగ్ చూద్దాము, అలాగే 10వ బుకింగ్లో మనకు మోసం జరిగింది. ఇప్పుడు అమౌంట్ అయితే రికవర్ అయింది, కానీ కిలోమీటర్లు టైమింగ్ ఎట్లుండేది అట్లే చూపిస్తుంది. అది టైమింగ్ కూడా చేంజ్ చేయమన్నా చేయలేదు వాళ్ళు, జీపీఎస్ తప్పు తీసుకుందని చెప్పి. చూద్దామండి ఇప్పుడు అది. టైం వచ్చేసి 8:07 అవుతుంది. కరెక్ట్గా పీక్ అవర్లో చేసినందుకు ఇట్లా మోసం చేసి ఎవరికి కోపం రాదు చెప్పండి. ఇది వచ్చేసి గోషెడ్ అని 9వ బుకింగు, 45 నిమిషాలు. తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి 15 కిలోమీటర్లు. ఆన్లైన్ పేమెంట్ అయింది, మనకు వచ్చేసి 306 రూపాయలు ఇచ్చినారు. ఇది 10వ బుకింగ్. ఇక్కడ చూడండి, ఊబర్గో 35 నిమిషాలు చూపిస్తుంది. మనకు చూపించినది అక్కడ గోషెడ్ అని యాక్చువల్లీ, ఇది తప్పు ఉంది. 35 నిమిషాలు చూపిస్తుంది. 10 కిలోమీటర్ల 400 మీటర్లు చూపిస్తుంది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి 339 రూపాయలు. యాక్చువల్లీ నాకు చూపించింది 480 రూపాయలు చిల్లర చూపించింది నాకు ఇచ్చేది. మళ్ళీ మనము కాల్ చేసి మాట్లాడినందుకు ఇది చూడండి 482 రూపాయలు ఇచ్చినారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటాను, నేను వదిలిపెట్టింది. దీన్ని ఎప్పుడన్నా మళ్ళీ మోసం చేస్తారేమో అని మళ్ళీ దీన్ని చెక్ చేసుకుందాం రేపు అట్లా కూడా. ఇప్పుడైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో కస్టమర్ కేర్ కాల్ చేసి ఎంతసేపు మాట్లాడినాను కూడా చూడొచ్చు మీరు. సో ఎందుకులే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకున్నాను, ఇంతసేపు మాట్లాడతాడు అనుకోలేదు నేను, కానీ మాట్లాడినాడు. దగ్గర చూడొచ్చు 26 minutes అగో. సో డీటెయిల్స్లో పోదాం దీన్ని ఎంతసేపు మాట్లాడినారు అనేది. ఈడే ఉంది, సారీ ఇక్కడే ఉంది. 20 నిమిషాలు. ఇద్దో కాల్ రికార్డు కూడా పెట్టినా నేను. వీలైతే ఎవరన్నా మీరు వీడియో చేసిన తర్వాత యాడ్ చేయమంటే యాడ్ చేస్తా. ఇప్పుడు వినిపిస్తా. ಡೀಸೆಲ್ ನಾನು ಅಪ್ಪಗಲ್ಲ ಸರ್ ಡೀಸೆಲ್ ಬಂತಿದ್ದು ನಾನು ಬಂದಿದ್ದು 20 ಕಿಲೋಮೀಟರ್, ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾ ಇದು 10 ಕಿಲೋಮೀಟರ್ 400 ಮೀಟರ್ ತೋರಿಸಿದೆ. ಅಂದರೆ ಹೆಂಗಾಗುತ್ತೆ ಸರ್ ಅದು? ನಾನೇ ಶಾಕ್ ಆಗಿಬಿಟ್ಟಿದ್ದೀನಿ. ಏನು ಇಷ್ಟು 1 hour 16 minutes ಬಂದಿದ್ದೀನಿ ನಾನು, ಇಲ್ಲಿ ತೋರಿಸಿದ್ದು 35 minutes. రికార్డు ప్లే చేసినది మీకు వినిపించిందో లేదు తెలీదు. సో మీరైతే ఆ రికార్డు వినాలనుకుంటే మళ్ళీ వేరేది సపరేట్గా ఒకటి వీడియో అప్లోడ్ చేస్తా వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడినదేనా, కానీ కన్నడలో మాట్లాడినా నేను. మనకి ఇలా చేస్తే మండిపోద్ది అనమాట. కరెక్ట్గా 1:16 నిమిషాలు నేను డ్రైవ్ చేసినాను. జీపీఎస్ తీసుకోలేదంటే నా ప్రాబ్లం కాదు కదా అది. నువ్వు చూపించినప్పుడు జీపీఎస్ తీసుకోకపోతే నా సమస్య అయితే నన్ను అనొచ్చు, సిమ్ ప్రాబ్లం అది. నెట్వర్క్ అంత పెద్ద సిటీలో ఎక్కడ నెట్వర్క్ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంది ఎవరికి తెలుసు, తెలియదు కదా. కాబట్టి చూద్దామండి అది. అదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఏం జరుగుతుందో మళ్ళీ చూద్దామండి. ఒకవేళ వాళ్ళు ఏమైనా అమౌంట్ని మళ్ళీ రీక్యాల్కులేట్ చేసి మళ్ళీ తగ్గిస్తారేమో చూద్దాం. అప్పుడు కానీ వదిలిపెట్టలేదు. చెప్పిన ఆఫీస్ దగ్గరికి వస్తా ఇట్లా ఏం చెప్తే వదిలిపెట్టాను నేనైతే, నా అమౌంట్ వచ్చేదాకా అని చెప్పినాను. చూద్దామండి. ఇప్పుడైతే నేను ఆఫ్లైన్లో పెట్టినాను, ఆన్లైన్ చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే మామూలుగా మనము 1000 రూపాయలు డీల్ అయితే కరెక్ట్గా 200 కిలోమీటర్లు 210 లేకుంటే 190 అన్నా తిరుగుతాం అట్లీస్ట్. ఈరోజు అయితే 150 కిలోమీటర్లకే ఓ పాయింట్కి వచ్చేసింది. చూడండి మీరేనో ఇప్పుడు ఏమంటే అట్లే వచ్చేసినాను నేను యాడ్ అయ్యించుకోకుండా. ఇక్కడ ఎర్నింగ్స్ కూడా ఏం పెద్దగా చేసింది లేదు, మొత్తం డీజిల్ తాగి పడేసింది. 2740 రూపాయలు చేసిన. కిలోమీటర్లు చూడండి ఒకసారి ఎన్ని తిరిగినాను అన్నది. చూడండి 164 కిలోమీటర్లు, మనకు 150 కిలోమీటర్లకి అక్కడ ఒక పాయింట్కి వచ్చేసింది. ఇక్కడ ఎర్నింగ్స్ చూడండి 2741 రూపాయలు. చాలా లాస్ అసలు. కానీ ఏమంటే మనకి ఇన్సెంటివ్ ఉందని చేయాలా, లేకుంటే ఈ పీక్ అవర్ ఉందని చేయాలా, చూసి ఇట్లా మోసం చేస్తారు ఒక్కొక్కసారి. చూసుకోండి మీరు కానీ బాగా గమనించండి. పీక్ అవర్లో ఎప్పుడైనా డ్యూటీ చేస్తే ఫస్ట్ డ్యూటీ వచ్చినప్పుడు ఎన్ని కిలోమీటర్లు చూపించింది, డ్రాప్కి ఎన్ని కిలోమీటర్లు అవుతుంది బాగా చెక్ చేసుకొని, క్రాస్ చెక్ చేసుకొని అమౌంట్ని చూసుకోండి. లేకుంటే చాలా మోసం జరుగుతుంది ఇట్లా. ఇదైతే బాగా గమనించుకోండి సరేనా. ఊరినే పోయినాము చేసినామంటే కన్నా మీరే బాధపడాల్సి వస్తుంది. మనకి ఇక్కడ కిలోమీటర్లు తక్కువ వచ్చి అమౌంట్ తక్కువ వచ్చి మనమే పుష్పాలు అవుతాము. ఇక్కడ తిరిగిండేది బాగా ఏసీ వేసుకొని తిరిగి అమౌంట్ తక్కువ సంపాదించి అంత బాధ వేస్తుంది. అందుకని చూసుకోండి మీరు కూడా చాలా జాగ్రత్తగా సరేనా. మనకైతే ఊబర్లోనే మళ్ళీ 11 బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ టైం వచ్చేసి 8:24 అవుతుంది. పికప్ పాయింట్ ఎంత దూరం ఉందో చూద్దామండి. 1.7 ఉంది, 8 minutes చూస్తుంది. ఇది సంగతి. వీళ్ళకి ఎంత దూరం ఉందా మనం చేసి పెడుతున్నాం కదా, అది బాగా వీళ్ళకి ఎక్కిపోయింది, బాగా బల్బు ఎక్కువైపోయింది. చూద్దాం. ఇది కూడా 300 చూసింది 16 కిలోమీటర్. దీన్ని ఎలా చేస్తారో చూద్దామండి. కానీ మీరైతే బుకింగ్కి బాగా చెక్ చేసుకోండి అమౌంట్ అయితే కన్నా పీక్ అవర్లో. చెలకుంటే చూసుకోకపోతే మీరే మోసపోతారు. అంటే ఇప్పుడైతే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా ఇప్పుడైతే డీజిల్ ఒక్క పాయింట్ కూడా అయిపోయింది. ఎడ మధ్యలో వేద్దాం అనుకుంటే మనకి ఎడ మధ్యలో ఫుల్ ట్రాఫిక్ ఉంది. మనకు కావాల్సిన భారత్ పెట్రోల్ బంక్ దొరకలేదు, అందుకని వేయించలేకపోయినా. ఇప్పుడైతే ఒక్క పాయింట్ కూడా లేదు. కిలోమీటర్లు అయితే 184 తిరిగినా. చూడండి మీరే ఒకసారి.
అలాగే ఇప్పుడు బుకింగ్ వచ్చినాం కదా 11ది, దాన్ని కూడా చూద్దాము. ఇది పెట్రోల్ బంకు. కిలోమీటర్లు వచ్చేసి 184 తిరిగినాను. పాయింట్లే లేవు చూడండి అక్కడ. ఇప్పుడు మళ్ళీ 1150 రూపాయలు డీజిల్ పట్టిస్తున్నాను. చూసినారు కదా, అసలు ఒక్క పాయింట్ కూడా జీరో ఉంది అడిగితే డీజిల్. 184 కిలోమీటర్లు తిరిగిన 1100 రూపాయలు వేస్తాను ఇప్పుడైతే. మళ్ళాను 1100 వేస్తాను ఇప్పుడైతేను. ఆకే 0 చూపిస్తుంది. పొద్దున్న 1000 రూపాయలు తెచ్చినాను, ఇప్పుడు 1100 వేస్తాను. ఓకే, 1100 అయితే పట్టి చేసినాము. ఇంకా డ్యూటీ ఆఫ్లో ఉంది. ఎన్ని పాయింట్లు వచ్చినాయో మీరే చూడండి. అసలు చాలా దారుణం అంటే దారుణం. లీటర్కి 14 కిలోమీటర్లు వచ్చింది అంతే. అంత దారుణంగా అయిపోయింది. డీజిల్ అయితే బాగా కుర్తి నీళ్ళు లాగినట్టు లాగింది. చెప్పుకుంటే కాదు నా బాధ, ఎవరితో చెప్పుకోవాలో కూడా అర్థం కాలే. ఇప్పుడు మన 11వ బుకింగ్కి ఎంత ఇచ్చినారో చూద్దామండి. నిజంగా చెప్తున్నాను, ఈ పీక్ అవర్లో చేసేదేమో కానీ డే టైము కిలోమీటర్కి లీటర్కి 14 వచ్చిందంటే మీరే అర్థం చేసుకోండి. చాలా దారుణం అంటే దారుణం. అసలు నైట్ టైమే మేలు అనిపిస్తుంది. కాకపోతే ఏమంటే ఇన్సెంటివ్ ఉంది కదా మనకి, ఆ ఇన్సెంటివ్ క్లోజ్ చేయాలా అనే ఉద్దేశంతో చేసినాను. 32 బుకింగ్లో 31 బుకింగ్లో చేస్తే మనకి 800 వస్తుంది. సో 26వ తేదీ వరకు టైం అది. చూద్దామండి అది కంప్లీట్ చేద్దామో లేదో. ఇప్పుడైతే మనం 11వ బుకింగ్ చూసుకుందామండి. 3000 అయితే అయింది. ఈ 11వ బుకింగ్కి ఎంత ఇచ్చినారు, ఎన్ని కిలోమీటర్లు వచ్చినా చూద్దాం. వచ్చేసి ఊబర్గో 1 అవర్ టైమింగ్ వచ్చేసి డ్రాప్ టైం వచ్చేసి 17 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 354 రూపాయలు. మనకు వచ్చేసి 301 రూపాయలు ఇచ్చినాడు. టైం వచ్చేసి 10:10 అవుతుంది నైట్. ఇప్పుడు చూడండి 3 పాయింట్లు వచ్చింది 1100 ఇచ్చినా కూడా. ఏం మైలేజ్ వస్తుందో ఏమో అర్థం కాలేదు. 1 లీటర్కి 14 వస్తుందంటే ఎంత దారుణం అనేది మీరే అర్థం చేసుకోండి. అసలు ఏసీ ఫుల్ ఉండాలి, మళ్ళా తప్పదు. ట్రాఫిక్ కూడా దారుణంగా ఉంది. అయితే ఈరోజు అయితే లాసే అనుకోవాలి, కానీ మనకి నైట్ కొంచెం అంత ఎంతో చేసుకుంటేనే మిగులుతుంది. ఒక్కొక్కసారి నైట్ డ్యూటీనే మేలు అనిపిస్తుంది. కానీ నైట్ డ్యూటీ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఇన్సెంటివ్ కంప్లీట్ చేయలేమా అనిపిస్తుంది. ఇంకా నైట్ ఎప్పుడూ నైటే చేసేగిన నిద్ర సాలేదు అనమాట. అదే నైట్లో కొద్దిసేపు పడుకున్నా కూడా తెల్లవారుదామన్నా నిద్ర సరిపోతుంది. అట్లా అని చెప్పేసి నేను డే టైం కూడా చేస్తాను ఇది. కానీ ఏంటైతే అది కానీ చూద్దామండి. ఇప్పుడైతే నైట్ 12 వరకు 1 గంట వరకు డ్యూటీ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్. ఇప్పుడు టీ రెస్ట్ దాంట్లో పెట్టినాను. గో డ్యూటీ వెళ్దాం ఇప్పుడైతే. ఊబర్లోనే 12 బుకింగ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ 13వ బుకింగ్ అడ్వాన్స్ ఉంది. ఇప్పుడు 12 బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. బుకింగ్ అయిపోయింది. టైం వచ్చేసి 10:38 అవుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఏంటనేది చూద్దామండి. ఇప్పుడు ఊబర్గో డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. కిలోమీటర్లు వచ్చేసి 9. ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 185 రూపాయలు ఇచ్చినాడు. సో టోటల్ వచ్చేసి ఇప్పుడు 12 బుకింగ్లు అయిపోయినాయి. ఇది 13వ బుకింగ్. అందరి ముందు చూద్దామండి. 2 minutes 500 meters పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 13వ బుకింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ 13వ బుకింగ్ ఎంత ఇచ్చినారో చూద్దామండి. డ్రాప్ అయింది సమయం వచ్చి 11:01 అవుతుంది. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది. ఊబర్గో 18 నిమిషాలు 8 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అయింది. మనకు వచ్చేసి 149 రూపాయలు ఇచ్చినారు. మనకు వచ్చేసి బుకింగ్లు ఇంకా ఏవి రాలేదు. ఏదైనా వస్తే చూద్దామండి. టైమింగ్స్ ఏం పెట్టుకోవట్లేదు నేనైతే. ఎంతవరకు అయితే అంతవరకు చేసుకుంటూ పోదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఇన్సెంటివ్లు కంప్లీట్ చేయాలనుకుంటున్నా. ప్రజెంట్ అయితే ఇప్పుడు 1 నిమిషం చెప్తానండి. 32 బుకింగ్లు చేయాలి. 32 అంటే ఇప్పుడు మనం చేసిన ఇంకా 13 బుకింగ్లే కదా. చూద్దామండి, నిద్ర వచ్చేంతవరకు కొడదామండి ఏదైతే అది. కానీ 14వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ముందు చూద్దామండి. టైం వచ్చేసి 11:05 అవుతుంది. 1.9 ఉంది. 4 minutes చూస్తాను పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 14వ బుకింగ్ కరెక్ట్గా లొకేషన్కి వచ్చినాను. క్యాన్సిల్ చేసి పడేసినారు. ద ప్రెస్టేజ్ అపార్ట్మెంట్కి. ద ప్రెస్టేజ్ కరెక్ట్ క్యాన్సిల్ చేసినారు. పోతావాయ దానికైతే 57 రూపాయలు క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చినారు. చూద్దాం. టైం 11:11 అవుతుంది. ఇది క్యాన్సిల్ అయింది కదా. 57 రూపాయల 59 పైసలు ఇచ్చినారు. గోషెడ్ను పోతేవాయ మనకి ఏదో బుకింగ్ రానే వస్తుంది. అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసుకుందామండి. బుకింగ్ వచ్చింది. పక్కనే నేనున్న చోటనే 90 meters. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇది ఈడే ఉన్నా.
ముందర 90 మీటర్స్ అంతేను. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. 14వ బుకింగ్ డ్రాప్ అయిపోయింది. 14వ బుకింగ్ డ్రాప్ అయిపోయి మళ్ళీ 15వది డ్రాప్ అయింది, 16వది డ్రాప్ అయింది. ఇప్పుడు 17వది రన్నింగ్లో ఉంది బుకింగ్. ఇప్పుడు 14, 15, 16 ఈ 3 బుకింగ్లకి ఎంత ఇచ్చినా చూసుకుందామండి. టైం వచ్చేసి 1:28 అవుతుంది. ఇప్పుడు 17వ బుకింగ్ రన్నింగ్లో ఉంది. 14వ బుకింగ్ వచ్చేసి చిన్న బుకింగ్ కదా. ఈ బుకింగ్ ఊబర్కు 12 నిమిషాలు పట్టింది. 5 కిలోమీటర్లు ఆన్లైన్ పేమెంట్ అది మనకు వచ్చేసి 102 రూపాయలు ఇచ్చినారు. ఇది వచ్చేసి ఊబర్కు 29 నిమిషాలు డ్రాప్ టైము, 15.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 385 రూపాయలు, మనకు వచ్చేసి 261 రూపాయలు ఇచ్చినారు. సో 16వ బుకింగ్ వచ్చేసి ఊబర్కు 22 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 14.5 కిలోమీటరు. ఇది ఆన్లైన్ పేమెంట్ అయింది, మనకు వచ్చేసి 224 రూపాయలు ఇచ్చినారు. సో 17వ బుకింగ్ రన్నింగ్లో ఉంది. ఇది ఆల్రెడీ పికప్ లొకేషన్లో ఉన్నాను నేను. పికప్ చేసుకుని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 17వ బుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినాడు చూద్దామండి. డ్రాప్ అయిపోయిన సమయం వచ్చేసి 1:51 అవుతుంది అర్ధరాత్రి. బుకింగ్ వచ్చేసి ఊబర్కు టైమింగ్ వచ్చేసి 15 నిమిషాలు పట్టింది, 9.5 కిలోమీటర్ ఆన్లైన్ పేమెంట్ ఉంది, మనకు వచ్చేసి 167 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ అయితే ఏది రాలా. టోటల్ 17 బుకింగ్లు అవుతాయి. కొంచెం మెయిన్ రోడ్ సైడ్ పోయి కొంచెం టీ తాగుదామంటే కొంచెం నిద్ర వచ్చినట్లుంది. సో నేనైతే 32 బుకింగ్లు కంప్లీట్ చేయాలనుకున్నాం. 32 బుకింగ్లు కంప్లీట్ చేస్తే మనకి 800 వస్తుంది. ఊబర్లోనే 18వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం చూడొచ్చు, 2:36 అవుతుంది. ఎంత దూరం ఉంది? 1.2 మినిట్స్ చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. 18వ బుకింగ్ అయితే అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. టైం వచ్చేసి 2:59 అవుతుంది. జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది అది. దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. గోషెడను టైం వచ్చేసి డ్రాపింగ్ టైము 15 నిమిషాలు పట్టింది, 10.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 273 రూపాయలు, మనకు వచ్చేసి 197 రూపాయలు ఇచ్చినాడు. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఊబర్లోనే 19వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. టైం వచ్చేసి 3:27 అవుతుంది. 1.84 మినిట్స్ చూస్తుంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఊబర్లో 19వ బుకింగ్ పికప్ చేసుకొని పోయినా కదా. సో డ్రాప్ అయిన తర్వాత చూడలేదు. దాని తర్వాత అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది. అలా దాని తర్వాత ఇంకోటి చేసిన. టోటల్ 3 బుకింగ్లు చేసినాయి. ఇప్పుడు ఆ 3 బుకింగ్లకి చూసుకుందాము. అంటే 19వ బుకింగ్, 20వ బుకింగ్, 21వ బుకింగ్, ఈ 3 బుకింగ్లు చూడాలి. ఇప్పుడు వచ్చేసి నేను ప్రజెంట్ ఉస్కోటలో ఉన్నాను. సో ఇక్కడికి 28 కిలోమీటర్లు వచ్చినాను, తక్కువ ఇచ్చినారు. బట్ కాకపోతే క్లైమేట్ మాత్రం పిచ్చగుంది అసలు. సిటీలో అయితే ఉడుకు పెడుతుంది. ఈ ఉస్కోట్కి వస్తే చల్లగా ఉంది అసలు, ఒక ఐస్ గడ్డల్లో ఉన్నట్టు. అంత బాగుంది. క్లైమేట్ అయితే బాగా నచ్చింది. డబ్బులు తక్కువ ఇచ్చినామని. సరే ఇప్పుడు ఆ 3 బుకింగ్లకి ఎంత ఇచ్చినారు చూద్దామండి. టైం వచ్చేసి 5:21 అవుతుంది. ఇప్పుడు 3 బుకింగ్స్. ఇది 19వ బుకింగు. 19వ బుకింగ్ వచ్చేసి ఊబర్గో డ్రాప్ చేసే టైం పట్టిండేది 29 నిమిషాలు పట్టింది, 18 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి క్యాష్ కలెక్ట్ తీసుకునేది వచ్చేసి 380 రూపాయలు. 20వ బుకింగ్ వచ్చేసి ఊబర్గో 12 నిమిషాలు పట్టింది డ్రాప్ టైము, 7.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునే క్యాష్ కలెక్ట్ వచ్చేసి 197 రూపాయలు, మనకు వచ్చేసి 140 రూపాయలు ఇచ్చినాడు. ఇది 21వ బుకింగు. ఇది వచ్చేసి ఊబర్గో 35 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 28.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 494 రూపాయలు, మనకు వచ్చేసి 408 రూపాయలు ఇచ్చినాడు. ప్రజెంట్ అయితే నేను ఉస్కోట్లో ఉన్నాను. బుకింగ్స్ ఏవి రాలేదు. సో టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి మాత్రం నేను రూమ్కి అయితే పోను. వీడియో ఎంత లెంత్ అయినా మనం చెప్పాను కదా, ఫస్ట్ నేను స్టార్టింగ్లో చెప్పాను నేను. సో కంటిన్యూ చేస్తూనే ఉంటానండి. ఇది ఎప్పుడైతే స్టాప్ చేస్తాను ఎర్నింగ్స్, నేను పడుకుంటే పోయినప్పుడు అప్పుడు మాత్రమే స్టాప్ చేస్తాను అనమాట. సో చూద్దాం, ఈరోజు అయితే నేను కంప్లీట్ చేస్తానండి ఎర్నింగ్స్. ఇది మన ఇన్సెంటివ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను డ్యూటీ క్లోజ్ చేస్తాను. ఊబర్లోనే 22వ బుకింగ్ వచ్చింది. ఎంత దూరం ఉందో చూద్దామండి. పికప్ పాయింట్ టైం వచ్చేసి కరెక్ట్గా 6 గంటలు అవుతుంది. ఎంత దూరం ఉందో చూద్దామండి. 4 మినిట్స్ 1 కిలోమీటర్ ఉంది. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఇంకా 22వ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉస్కోట్ నుంచి బొమ్మసంద్ర ఇండస్ట్రియల్ ఏరియా నారాయణ హృదయాలయ హాస్పిటల్కి డ్రాప్ అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. సేమ్ కిలోమీటర్లు అయితే ఎయిర్పోర్ట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఎలా ఇచ్చినాడో అలాగే ఇచ్చినాడు, ఏం పెద్దగా లేదు. కానీ ఏంటంటే పొద్దున్నే పోట్లు కదా, జస్ట్ గంట సేపు పట్టింది మనకి టైమింగ్. కాబట్టి మామూలుగా పోతాండాలి, అటు ఇటు చూసుకొని పోతాండాలి అనమాట. పీక్ అవర్ ఏం కాదు కదా ఇది. డీజిల్ ఎక్కువ తాగుతుంది అనేది కూడా ఏం లేదు. చూడండి ఎంత ఇచ్చినారో మీరే చూడండి.
టైం వచ్చేసి 7:03 అవుతుంది మార్నింగ్, పొద్దున్నే. ఊబర్గో 54 నిమిషాలు పట్టింది డ్రాప్ టైము, 38 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది క్యాష్ కలెక్ట్ వచ్చేసి 604 రూపాయలు, మనకు వచ్చేసి 464 రూపాయలు ఇచ్చినాడు. సేమ్ అదే, పెద్దగా ఏమీ లేదనుకోండి. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు ఎలా ఇస్తాడో 10 రూపాయలు 11 రూపాయలు అట్లా, ఇంత 12 రూపాయలతోనో 11:30తోనో ఇచ్చినట్టు. సో నేను అంతగా కౌంట్ చేయలేదు అది. సో అంతే అనుకోండి, 11 రూపాయలు అనుకోండి కిలోమీటర్కి. పొద్దున్నే పూట కదా, చక్కగా వచ్చేసినాం. 54 నిమిషాలు మాత్రం పట్టింది, ఎందుకంటే అంత హైవేని కొట్టుకొని వచ్చేసినాను. బుకింగ్లు జరగాల మనకి, పోతా ఉండల్లా, కొంచెం అమౌంట్ మిగలాలి అంతే. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా అంతే ఇస్తాడు కదా. సో పోయేటప్పుడు కూడా మనకి చక్కగా వినము, చక్కగా వచ్చినాము. లాంగ్ బుకింగ్లో అమౌంట్ కూడా కొంచెం కనిపిస్తుంది. అంత పెద్ద డీజిల్ కూడా తాగదు, ఎందుకంటే ఖాళీ రోడ్లు కాబట్టి నైట్ టైము. ఇప్పుడు తెల్లాడదామున కూడా అట్లే ఉంటుంది. అందుకని చెప్పేసి కొట్టుకొని వచ్చేసిన. బుకింగ్ అయితే ఏది రాలేదు. ఇక్కడ వచ్చేది కొంచెం డౌటే, ఇంకా మనకి 10 బుకింగ్లు అయితే టార్గెట్ ఉన్నాయి. అవి ఎన్ని గంటలకు చేస్తామో తెలియదు. అవి చేసేదాకా నేనైతే పడుకోకూడదు అనుకున్నాను. ఫస్ట్ అవి కంప్లీట్ చేయాలనుకుంటున్నాను నేనైతే. సో ఏదైనా వస్తే చూద్దామండి. మనకు వచ్చేసి చందాపూర్ నుంచి మైసూర్ రోడ్డుకి డ్రాప్ వచ్చింది. 40 కిలోమీటర్లు 42 కిలోమీటర్లు చూపిస్తుంది. సో అమౌంట్ అయితే యావరేజ్ అంత పెద్దగా ఏం లేదు. సో డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు పోతున్నా కరెక్ట్గా 2 కిలోమీటర్లు పికప్కి. పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. లేట్ చేయకూడదు, ఎందుకంటే 10 బుకింగ్లు అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. సో ఎంతవరకు అవుతుందో ఏమో తెలియదు కదా, అందుకోసమని. 23వ బుకింగ్ అయితే అయిపోయింది. దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. డ్రాప్ అయిపోయింది టైం వచ్చేసి 8:45. సో మైసూర్ రోడ్లో అయిపోయింది డ్రాప్. గోషెడను 56 నిమిషాలు 42 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకునేది 1002 రూపాయలు, మనకు వచ్చేసి 606 రూపాయలు ఇచ్చినాడు. 144 రూపాయలు టోల్ గేట్. బుకింగ్ అయితే ఏది రాలేదు, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇంకా ఫ్రెండ్స్ మనకు వచ్చేసి 800 ఇన్సెంటివ్ రావడానికి ఒక్క బుకింగ్ ఉంది ఇంకా. అది కూడా ఇప్పుడు కస్టమర్ కోసం వెయిటింగ్. ఇది అయిపోతేనే 800 రూపాయలు వస్తుంది. సో టోటల్ ఎర్నింగ్స్ ఎంత అయింది, అది మనం ఎన్ని బుకింగ్స్ మిస్ చేసినామో అవన్నీ చూసేద్దామండి. సో ఇచ్చిన మాట ప్రకారం అయితే నిలబడేస్తాను నేను. ఇన్సెంటివ్ అయ్యేదాకా రానని చెప్పాను, నేను రూమ్కి ఫోన్ అని చెప్పాను. సో నేను ఇది కంప్లీట్ అయిన తర్వాతనే రూమ్కి వెళ్తాను. ఇదైతే చూడండి, ఒక్క బుకింగ్ చేయాలి. 32 బుకింగ్లో 31 బుకింగ్ చేసిన. సో 32 బుకింగ్ కూడా వెయిటింగ్. చూడొచ్చు, 31 బుకింగ్ కంప్లీట్ చేసిన, ఇంకొక బుకింగ్ వెయిటింగ్. ఇక్కడికి వచ్చేసరికి 500 వచ్చేస్తుంది. సరే, ఈ బుకింగ్ పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. అలాగే ఎన్ని బుకింగ్స్ మిస్ చేసినామో ఆ బుకింగ్స్ అన్నీ చూద్దామండి. నేనైతే రూమ్కి వచ్చేసిన. ఇప్పుడు 23వ బుకింగ్ వరకు చూసినాం. దాని తర్వాత ఇంకా బుకింగ్స్ చూడలేదు. మనమైతే 32 బుకింగ్స్ అయితే కంప్లీట్ చేసినాము. 800 ఇన్సెంటివ్ అయితే వచ్చేసింది. చెప్పాను కదా, ఇన్సెంటివ్ అయ్యేదాకా నేను రానని చెప్పేసి. సో ఇప్పుడు ఇన్సెంటివ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి 23వ బుకింగ్ వరకు చూసినాం. 23వ బుకింగ్ తర్వాత మనం ఏ బుకింగ్ చూడలేదు. సో మిగతా బుకింగ్లు అన్నీ చూసుకుందామండి ఇప్పుడు. అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగినామో కూడా చూద్దామండి. డ్యూటీ స్టాప్ చేసిన టైం వచ్చేసి 3 గంటలకు చేసినాను. సో ఒక 18 నిమిషాలు అట్లా కొంచెం పని ఉంటే బయటికి పోయినాను. మనం 24వ తేదీ బండి తీసినాము. ఈరోజు 25వ తేదీ. మనం వచ్చేసి 23వ బుకింగ్ దాకా చూసినాము. ఇదే లాస్ట్ బుకింగ్ 23వ చూసిండేది. దాని తర్వాత ఏ బుకింగ్ చూడలేదు. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందామండి. ఇది వచ్చేసి ఊబర్గో 35 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 14 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 410 రూపాయలు, మనకు వచ్చేసి 297 రూపాయలు. దాని తర్వాత వచ్చేసి ఊబర్గో 45 నిమిషాలు డ్రాప్ టైం వచ్చేసి 14 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 430 రూపాయలు, మనకు వచ్చేసి 312 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత నెక్స్ట్ బుకింగ్ ఊబర్గో 15 నిమిషాలు 6.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 200 రూపాయలు, మనకు వచ్చేసి 142 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది ఊబర్గో 15 నిమిషాలు 6 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 163 రూపాయలు, మనకు వచ్చేసి 119 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఇంకోటి దాని తర్వాత ఊబర్గో 23 నిమిషాలు 5.5 కిలోమీటరు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 168 రూపాయలు, మనకు వచ్చేసి 119 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకోటి ఊబర్గో 11 నిమిషాలు 5 కిలోమీటర్లు. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 142 రూపాయలు, మనకు వచ్చేసి 109 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకో బుకింగ్ ఇది ఊబర్గోనే 16 నిమిషాలు 2 కిలోమీటర్లు డ్రాప్ వచ్చేసి. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 105 రూపాయలు, మనకు వచ్చేసి 75 రూపాయలు ఇచ్చినాడు. దాని తర్వాత ఊబర్గోనే 16 నిమిషాలు 7 కిలోమీటర్లు.
కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 211 రూపాయలు, మనకు వచ్చేసి 150 రూపాయలు ఇచ్చినాడు. ఇంకోటి ఊబర్గో 10 నిమిషాలు 4.5 కిలోమీటరు, కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న క్యాష్ కలెక్ట్ వచ్చేసి 127 రూపాయలు, మనకు వచ్చేసి 102 రూపాయలు ఇచ్చినాడు. ఇంకా లాస్ట్ బుకింగ్ అది 800, 32 ట్రిప్స్ కంప్లీట్ అయినాయి. సో 800 రూపాయలు మనకి ఇన్సెంటివ్ వచ్చేసింది. ఎందుకని చిన్న బుకింగ్స్ తీసుకున్నాం అంటే మనకి ఇన్సెంటివ్ కంప్లీట్ కావాలా. ఇంకో విషయం ఏంటంటే నేను ఈ దగ్గర ఒక 7 బుకింగ్లు వచ్చేసి మా ఏరియాలోనే ఇక్కడిక్కడే తిరిగినా అనమాట, లాంగ్ పోకుండా. మళ్ళీ ఎక్కడో పోతే ఎక్కడో బ్లాక్ అయిపోతాం కదా, సో ఇక్కడిక్కడే కొట్టేద్దామని చెప్పేసి అన్ని చిన్న బుకింగ్లు తీసుకున్నాను. సో దాంతోపాటుగా మనకి 800 రూపాయలు మనకి ఇన్సెంటివ్ కూడా వచ్చేసింది. మనం అనుకున్న టార్గెట్ అయితే మనం కంప్లీట్ చేసినాము. ఇప్పుడు టోటల్ ఎర్నింగ్స్ ఎన్ని బుకింగ్లు చేసినాం అనేది చూద్దామండి. ఇంకా ఎన్ని బుకింగ్స్ ఏమో అదేలే, టోటల్ చూద్దామండి ఎన్ని బుకింగ్స్ అయినాయి అనేది, అది కూడా అర్థమవుతుంది కదా. సో దానికన్నా డైరెక్ట్ చూడడమే మంచిది కదా. 24వ తేదీ వచ్చేసి 4649 రూపాయలు చేసినాం ఎర్నింగ్స్, 18 బుకింగ్లు. 25వ తేదీ వచ్చేసి 3850 రూపాయలు చేసినాం ఎర్నింగ్స్, 14 బుకింగ్లు. టోటల్ అవర్స్ వచ్చేసి ఇది 17 అవర్ల 40 నిమిషాలు, ఇది వచ్చేసి 10 అవర్ల 50 నిమిషాలు. కిలోమీటర్లు ఎన్ని తిరిగినామో చూద్దామండి. కిలోమీటర్లు వచ్చేసి 508 కిలోమీటర్లు తిరిగినాను. టోటల్ అమౌంట్ ఎంత అయింది, కిలోమీటర్లకి తిరిగిన కిలోమీటర్లకి ఎంత డీజిల్ పోయింది, సో ఎన్ని బుకింగ్స్ ఏమనేది ఎన్ని అవర్లు అన్ని ఒకసారి కౌంట్ చేసి చెప్తాను. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 29 అవర్లు, బుకింగ్స్ వచ్చేసి 32 బుకింగ్లు, టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 8499 రూపాయలు. మనకి డీజిల్కి వచ్చేసి 508 కిలోమీటర్లకు గాను 2600 రూపాయలు డీజిల్ తాగేసింది. సో మిగిలిండేది వచ్చేసి 5899 రూపాయలు మిగిలింది. సో ఇది సంగతి. సో బాగా హార్డ్ వర్క్ అయితే చేసినాను, కొంచెం అమౌంట్ అవసరం కాబట్టి చేసుకోవాలి, ఇలా కొన్నిసార్లు తప్పదు అనమాట. సో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.